సార్ జ్యూస్ తీసుకోండి. వెళ్ళు. ఎస్ బడి, ఎలాగున్నావు? ఎలా వెళుతుంది? ఈ మధ్య నువ్వు ఎక్కడా కనపడతలేదుగా. ఆనంద్ గారేనా? అవునండి. తన పేరులో ఒక కొరియర్ రండి రండి, లోపలికి రండి. లోపలికి రండి. కూర్చోండి. అది ఇక్కడ పెడతారా? ఒక్క నిమిషం వచ్చేస్తాను. సార్ ఒక్క నిమిషం. అది తీసుకుని ఎప్పుడైనా రా, ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ మీట్ చేద్దాం రా. సార్ మీకు కొరియర్ వచ్చింది. వాడిని అక్కడ కూర్చోబెట్టు. సరే సార్, నేను చెప్తాను. నువ్వు చెప్పు. లేదు లేదు, అదేం కాదులే, నేనేం చెప్పాలి. కూర్చో కూర్చో. సార్ వచ్చాక సంతకం చేస్తారు, సరేనా? సార్ నాకు టైం అవుతుంది, మీరే సెండ్ చేయండి. సార్ పేరులోనే కొరియర్ వచ్చింది కదా, సార్ సంతకం చేస్తేనే బాగుంటుంది. అర్థమైందా నీకు? సరే కూర్చో. అవును, ఖచ్చితంగా ఒక అందమైన అమ్మాయి కావాలి కదా. నాకు డబ్బు ఆస్తి అన్నీ ఉన్నాయి, అందువలన ఎవరైనా కావాలి కదా. ఇవన్నీ చూసుకుంటానికి ఎవరో ఒకళ్ళు కావాల్సిందే కదా. నిజమే కదా? కోతికి గుర్రానికి వయసు అవ్వకుండా ఉంటుంది. సార్ కోతి ఎప్పుడు చెట్లు ఎక్కడం మర్చిపోదు కదా. ఈ అమెరికా, స్విట్జర్లాండ్ ఇవన్నీ వేస్ట్. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. మనం ఏం అనుభవించాలనుకుంటున్నాం అంతా ఇక్కడున్నాయి. ఎన్నెన్నో చూశాం కదా. ఇంక పైన ఈ ఇంటికి ఒక మహారాణి కావాలి అంతే. సరే సరే, చూద్దాం ఏం జరుగుతుందో. మీరు రండి, మనం మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకున్న తర్వాత చూద్దాం. ఇదిగో తమ్ముడు, నీళ్లు తాగు. ఓకే సార్. సార్ మీ ఓనర్ చాలా బిజీ అనుకుంటాను. ఏం చేయాలి, సార్ దగ్గర చాలా డబ్బులున్నాయి, తర్వాత పెళ్ళాం పిల్లలని టార్చర్ లేదు. అయితే ఏం చేయాలి, అన్నీ సారే అనుభవించాలి. ఇక్కడ మీ ఇద్దరు మాత్రమే ఉంటారా? ఈ ఇంట్లో సార్ మాత్రమే ఉన్నారు. నా ఇల్లు పక్కనే ఉంది, నా ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి నేను వెళ్తాను. మీ డ్యూటీ ఎన్ని గంటల వరకు సార్? పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. ఓ అలాగా, ఇంత త్వరగా వదిలేస్తున్నారు? అది ఏంటంటే తమ్ముడు, సాయంత్రం అయిందంటే ఇక్కడ ఎవరు ఉండకూడదంట. సాయంత్రం అయిందంటే సార్ బాగానే ఎంజాయ్ చేస్తారు. అందువల్ల వర్క్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు సార్? డబ్బులు ఉన్న వాళ్ళ జీవితం వేరే విధంగా ఉంటది కదా. ఎప్పుడు సాయంత్రం అయిందంటే పార్టీ వేరే విధంగా ఉంటది. అయితే ఈవినింగ్ ఏం చేస్తూ ఉంటారు సార్? అవన్నీ నాకు తెలీదు, కానీ సార్కి మాత్రమే తెలుసు. అవన్నీ మనకు అనవసరం. సరే, పార్టీ ఇచ్చేద్దాం. బయలుదేరండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అవును తమ్ముడు, కానీ సార్ రండి, మీకు కొరియర్ వచ్చింది. ఇచ్చావు కదా, వెళ్ళిపోవచ్చుగా. సార్ సైన్. సరే, ఎక్కడ సంతకం పెట్టాలి? సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నందు, దీన్ని లోపల పెట్టు.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. మేము ఉమెన్స్ కమిటీ నుండి వచ్చాము సార్. ఓ మ్మ్హ్మ్. ఓకే. సరే లోపలికి రండి. మేము ఉమెన్స్ కమిటీ నుండి మీ సహాయం కోరి ఇక్కడికి వచ్చాము సార్. యాక్చువల్లీ సార్ మేము కష్టపడే అమ్మాయిల కోసం మేము వాళ్ళ కోసం ఒక కోర్స్ కండక్ట్ చేసి అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక జాబ్ కూడా వేపిస్తున్నాము. మేము మిమ్మల్ని చాలా గొప్పోడు అనుకుంటున్నాము. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా? డొనేషన్ 5 lakhs. చెక్ ఎవరి పేరు మీద ఇవ్వాలి? చెక్కు రాస్తాను, రేపొచ్చి తీసుకోండి. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం. బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ వస్తాం సార్. సార్. మంచిది. నమస్కారం. వెల్కమ్ సార్. లోపలికి రండి. రండి, లోపలికి వెళ్ళండి. కూర్చోండి. మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటారా? ఏం చేద్దామంటారు? ఇంత పెద్ద ఇంట్లో నాకు తోడుగా ఉండేది ఇది ఒక్కటే. మీరు తాగుతారా? నో. మీ చెక్కు రెడీగానే ఉంది. ఇదిగోండి. నేనెప్పుడు ఒంటరిగానే తాగుతాను. మీరు ఇవాళ నాకు కంపెనీ ఇవ్వాలి. నా కోసం కంపెనీ ఇస్తున్నారు, ఇది తాగండి. ఓ, సైడ్ డిష్ ఏది లేదా? డోంట్ వరీ, ఐ యామ్ గోయింగ్. సైడ్ డిష్ కమింగ్. ఓకే.
మేడం సైడ్ డిష్ రెడీ. Cheers. మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. నన్ను నా రూమ్కి తీసుకువెళ్ళండి మేడం, నన్ను నా బెడ్రూమ్కి తీసుకువెళ్ళండి మేడం. సంతకం ప్లీజ్. ఎలా ఊరికే ఉండమంటారు? ఏదో మందులో తప్పు చేసేసినట్టున్నా, ప్లీజ్ ఏంటి మందులో తప్పు చేయడం? నన్ను పాడు చేశారుగా. ప్రశాంతంగా ఉండండి, చెప్పేది వినండి, అరవకండి. నువ్వెంత డబ్బు అడుగుతున్నావో అంత వెంటనే ఇస్తా. 10 లక్షలు. ఒక అమ్మాయి జీవితానికి ఓన్లీ 10 లక్షలా? మీరు నన్ను పాడు చేశారు. మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. నన్ను ఇంటికి పిలిచి మందు కొట్టించి ఇలా చేస్తారా? అలాగా మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అలాగే కోర్టుకి వెళ్తాను. నేను ఊరికే వదిలిపెట్టను. లేదు, కోర్టుకి వెళ్తాను. ఇంటికి అమ్మాయిలు పిలిపించి వాళ్ళ చేత తాగించి వాళ్ళని పాడు చేస్తున్నావని మరి చెప్తాను. లేదు లేదు, వదులు. కొంచెం ఆగమ్మా, ఉండు, నేను చెప్తాను. హలో పోలీస్ స్టేషన్. హలో, ఇక్కడికి త్వరగా రండి. ఇక్కడ ఒక ఆయన నన్ను పాడు చేశారు. ఇక్కడేం జరుగుతోంది? ఇన్స్పెక్టర్ గారు, ఈయన నన్ను పాడు చేశారు. ఆయన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. చూడండి ఆయన ఎలా చేశారో ఇదంతా. చూడండి, నన్ను చాలా టార్చర్ పెట్టారు. నా జీవితాన్ని ఈయన పాడు చేశారు. ఇదిగో ఆ మెంటలోడే రాత్రంతా నన్ను టార్చర్ పెట్టి చూడండి ఎలా హింసించాడో. చాలా దారుణంగా చేశాడు. మేడం, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆయన సంగతి మేం చూసుకుంటాం. ఒక అమ్మాయిని అవమానించాడు. మీ ఇద్దరు స్టేషన్కు రావాలి. మీ ఇద్దరిని కొన్ని ప్రశ్నలు అడగాలి. కొంచెం నా స్టేటస్కి మర్యాద ఇవ్వండి ఇన్స్పెక్టర్. ఏదైనా సెటిల్ చేస్తే కూడా నేను అది చేస్తాను. అదంతా నా దగ్గర కుదరదు. రండి వెళదాం. ఒక అమ్మాయిని నువ్వు బలవంతం చేశావు, తన ఇష్టం లేకుండా. తనను ముట్టుకున్నావు. డొనేషన్ ఇస్తానని ఇంటికి పిలిచి ఇలాగ చేస్తావా? నేను ఆవిడ్ని పెళ్లి చేసుకోమన్నా కూడా చేసుకుంటాను, కానీ నన్ను బయటికి తీసుకెళ్ళదు. నాకు మంచి పేరుంది. అలాగా అలాగా అయితే ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. సుజాత, వెళ్ళి 2 దండలు తీసుకురా. ఓకే సార్. తనకివ్వు. అది తీసుకో. మేడం, మీరు కూడా తీసుకోండి. ఇదిగో, దీంట్లో 1 సంతకం చేయి. 1 సంతకం. 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 1 సంతకం.
సార్ ఇది ఖాళీ పేపర్ కదా. అలాగా, స్టేషన్కి వెళ్ళి రాసుకుందామా? సంతకం చేయరా. మేడం, మీరు కూడా చేయండి. ఈ పేపర్ నా దగ్గరే ఉంటుంది, మీరు వెళ్ళండి. వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చూడండి, నా మీద మీకు ఏదైనా కోపమా? లేదు, నీ వల్ల నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. నేనేమనుకుంటున్నానంటే, మీ కోరికల్ని తీర్చుకోవడానికి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అంటాను. ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకెలా ఆలోచించాలి? మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళంటున్నారు. ఒంటరిగా నేనేం వెళ్ళలేను, ఫ్రెండ్స్తో పార్టీలు కూడా చేసుకోలేను. ఇంత పెద్ద బిజినెస్ వైఫ్ అయినా కూడా నా మెడలో ఒక్క నెక్లెస్ కూడా లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అనుకుంటా. రా, నాతో రా. ఈ నెక్లెస్ వచ్చి 9.5 లక్ష నీకు సర్ప్రైజ్గా ఇస్తా. 4 BHK ఫ్లాట్ కూడా నీ పేరు మీద మారుద్దాం అనుకుంటున్నా. నువ్వు భ్రమించిపోవాలనే ఇది ఇంతకు ముందు నుంచే చేసి ఉంచా. నన్ను పోయి తప్పుగా అనుకున్నావే. ఈ ఫ్లాట్తో నేనేం చేసుకుంటాను? అది మీ పేర్లోనే ఉండనివ్వండి. నాకు మీ లవ్ ఉంటే చాలు, అదే చాలు. నెక్లెస్ ఎందుకు అడుగుతున్నానంటే, పెళ్ళైన ఆడవాళ్ళ మెడ బోసిగా ఉండకూడదు కదా, అందుకని. నా దగ్గర షాపింగ్ చేయడానికి డబ్బులు కూడా లేవు. అలాగా, నేను ఇప్పుడే వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తా. ఇప్పుడేనా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వెంటనే చేస్తాను కదా, నన్ను నమ్ము. అయ్యో మేడం, ఏం చేస్తున్నారు మీరు? అయ్యో మేడం, మేడం ఏం చేస్తున్నారు మీరు? మేడం, మేడం నన్ను వదిలేయండి మేడం. మేడం ప్లీజ్, మేడం, మేడం మిమ్మల్ని, మేడం, మేడం. సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ మేడమే నన్ను పట్టుకున్నారు సార్, నేనేది చేయలేదు. చూడండి ఆయన ఏం చేస్తున్నారో. అతను ఏమనుకుంటున్నాడంటే, మీకు వయసు అయిపోయింది, మీరేమి చేయలేరు అని. సార్ ఎవరు మేడం? సార్ మేడం అబద్ధం చెప్తున్నారు. రాయ్, నువ్వు వెంటనే బయటికి వెళ్ళు. ఎప్పుడు నాకు కనపడక వెంటనే వెళ్ళిపో, లేకపోతే పోలీసులు పిలిచి అప్పచెప్తాను. నువ్వేం బాధపడక. మాలిని, మాలిని, డియర్ మాలిని. అరే, ఎక్కడ ఉన్నావు నా బంగారం? కొంచెం వేడిగా టీ తే అమ్మా.
చాలా మంచిది పెద్ద ఆయన. మీరు ఉమెన్స్ కమిటీ కోసం చాలా పెద్దగా డబ్బు ఇచ్చారు. అందువలన ఉమెన్స్ కమిటీ మీకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంది. ఇట్లు మీ బంగారం. ఛా! ఛా! నా జీవితమే నాశనమైంది. నా ఆస్తి మొత్తం తీసుకుపోయింది. పోయింది, అంతా పోయింది. అది నన్ను ఏమార్చి వెళ్ళిపోయిందనుకుంటా. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదే.